అంకుల్ ఏమ్మా ఎలా ఉన్నావు? నా మనసేం బాలేదు అంకుల్. నువ్వెప్పుడు చూసావు దాన్ని? దేన్ని? మనసుని. మనసుని చూడడం ఏంటి అంకుల్? మీరు విచిత్రంగా మాట్లాడుతున్నారు. అదేనమ్మా విచిత్రం. మనసుని మనం చూడం, కానీ అది మనం చూస్తుంది. ఇంతకేం జరిగింది? ఇంతకంటే ఏం జరగాలి అంకుల్? ఆ శేషుగాడు ప్రేమిస్తున్నానని ఇన్నాళ్ళు నా చుట్టూ కుక్కలాగా తిరిగి ఇప్పుడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. మంచి పని చేశాడు. అదే నీతో పెళ్ళై నువ్వు 2 పిల్లలు తెల్లై నీకు తెలియకుండా మరో దాన్ని చేసుకుని సిద్ధపడితే అప్పుడు నువ్వు పిల్లల్ని వెంటేసుకుని కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ మనోవర్తి కోసం తిరగాల్సి వచ్చేది. అమ్మో, వాడు నిన్ను వదలడం ఏంటి? నువ్వే వాడిని వదిలే. చూడమ్మా, అదృష్టం ఒక్కసారి తలుపు కొడుతుంది, దరిద్రం తీసే వరకు తలుపు కొడుతూనే ఉంటుంది. అర్థమైందా? మీరు చెప్పేది బాగానే ఉంది, కానీ వాడిని అలా వదిలేస్తే ఎలా? వాడిని కోర్టుకి లాగితే నిజం అదే తెలుస్తుంది. ఈ లోకంలో అతిపెద్ద జోకి ఏంటో తెలుసా అమ్మా? కోర్టులకు వచ్చిన భగవంతుని మీద ప్రమాణం చేసి నిజం చెప్పమన్నాం. మరి ఎలా చట్ట ప్రకారం పోరాడాలి? చట్టపరమైన పోరాటం చాలా సుదీర్ఘమైంది సరోజ. తీర్పు మన చేతికి వచ్చేసరికి మన జీవితం అయిపోతుంది. ఒకవేళ వాడి తెలివితేటలతోటి ఈ కేసు నుండి బయటపడడానికి నిన్ను చేసుకుంటానంటాడు. చేసుకుంటావా? చేసుకుంటాను. చేసుకొని వాడికి నరకం చూపిస్తాను. బాగా ఆలోచించు. నీతో ఎలాగో మోసపోయింది కనుక ఓ ఏడాది తర్వాత విడాకులు అంటాడు. అప్పుడు ఎవరి జీవితం నరకం అవుతుందో ఆలోచించు. చూడు, ఒకడు ఒకసారి మోసం చేస్తే అది వాడి తప్పు, రెండోసారి మోసంపడితే అది మన తప్పు అని చెప్పి తెలుసుకో. అయినా ప్రేమించడానికి ఏముంది నీ దగ్గర సాక్ష్యం? సాక్ష్యమా? వాడి అంతరాత్మ. అంతరాత్మ సాక్ష్యాల కోర్టులో సాక్షులుగా పనిచేయవమ్మా. ఓహో, కోర్టుకు కావాల్సిన సాక్ష్యాలేనమ్మా. గుర్తుకొచ్చింది అంకుల్. వాడు నా సెల్కి పంపిన మెసేజెస్ ఉన్నాయి, కానీ అది పోయింది. పోన్లే అమ్మా, పోయిన సరే నీకు మంచి మెసేజ్ని ఇచ్చింది. ఇక నువ్వు వాడిని మర్చిపో. మరుపు భగవంతుడు మనిషికి ఇచ్చిన పెద్ద వరం. అదే లేకపోతే ఈ లోకమంతా ఏనాడో పిచ్చివాళ్లతో నిండిపోయేది. అయినా ప్రేమ జీవితంలో భాగమే, కానీ ప్రేమే జీవితం కాదు. నీకంటూ గోల్ పెట్టుకో, అది సాధించడానికి ట్రై చేయి. నా సహకారం నీకెప్పుడూ ఉంటుంది. బై నీకు అభ్యంతరం లేకపోతే మీ గిరికి నువ్వంటే చాలా ఇష్టం. మీ పేరెంట్స్తో నేను మాట్లాడతాను. ఏంటి అమ్మాయి అసలు కనిపించడం లేదు ఉదయం నుంచి? ఏంటోనండి, అది ఈ మధ్య ఇంట్లో తక్కువ, బయట ఎక్కువ ఉంటుంది. అది బయట తిరుగుతా ఉంటే మరి నువ్వేం చేస్తున్నావు? చిన్నప్పటి నుంచి మీరు చనువు ఇచ్చి నన్ను అంటారేంటండి ఇప్పుడు? అది కాదు ప్రీతి, చిన్నప్పటి నుంచి మన అమ్మాయికి ఎంత చనువు ఇచ్చినా ఆడపిల్ల బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలమ్మా అని చెప్పాలి నువ్వు. ఎలా చెప్తారండి? మీరు జాగ్రత్తగా ఉంటున్నారా ఇంట్లో? నేను జాగ్రత్త ఉండకపోతే తను ఉండదా? ఏమంటే బావగారు, మా చెల్లెలు జాగ్రత్త చెప్తున్నారు. జాగ్రత్త. వాళ్ళ అన్నయ్య పెద్ద లాయర్ ఉన్నాడు, గుర్తుంచుకోండి. రండి అన్నయ్య, భలే చెప్పారు. లేదు బావగారు, పొద్దున్నుంచి మా అమ్మాయి కనిపించిపోయేసరికి కాస్త కంగారు పడ్డాం అంతే. ఇప్పుడు కంగారు పడే లాభం ఏంటి బావగారు? ఏంటనే మీరు అంటోంది? ఏమైంది? ఏమీ కాకూడదని నా బాధ, అందుకే నేను వచ్చాను. బావగారు, మీరు ఏ విషయాలైనా సూటిగా చెప్పరు, వంకర్ టెంకర్గానే చెప్తారు. మీ లాయర్ బుద్ధి పోనించుకోరు కదా. తిన్నగా చెప్తే తట్టుకోలేవు. ఏ ఆడపిల్ల తండ్రైనా తను చిన్నప్పటి నుంచి ప్రేమగా గారాభంగా పెంచుకున్న తన కూతురు తప్పు చేసిందని సడన్ గా తెలిస్తే తట్టుకోలేవు. అందుకే ఇలా నా చెప్తున్నాను. ఈ రోజు ఇలా మాట్లాడుతున్నారేంటన్నయ్య? నాకేం అర్థం కావడం లేదు. అది విన తప్పు చేసిందా? ఈ రోజుల్లో ఈ ఏజ్లో ఉన్న ఆడపిల్లకి అంత ఫ్రీడమ్ ఇస్తే తప్పు చేయలేదన్న సొద్ద అబద్ధం అమ్మా. జనరేషన్లో మార్పు అమ్మా. ఏది ఏమైనా మీ అమ్మాయి తప్పు చేసింది. ఏమండి, ఏంటండి ఇది? తప్పు తంది కదా బావగారు, నాది. మీ చెల్లెలు ఎంత చెప్పినా నేనే చచ్చ అదంటే నాకు ప్రాణం. అందరూ తల్లిదండ్రులాగా దాన్ని నేను ఎప్పుడు కొట్టలేదు. అదంటే నాకు చెప్పుకోలేనంత ఇష్టం బావగారు. ఆ ఇష్టమే ఈరోజు తను తప్పు చేయడానికి అవకాశం నాన్న, లేదు నాన్న, మీరంటే నాకు చాలా ఇష్టం నాన్న. సరే, అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇప్పుడు జరగవలసిన చూద్దాం. ఏం చేద్దాం అన్నయ్య? నాకేం అర్థం కావడం లేదు. నా కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఇది 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 ఇంత పని చేస్తుందని అనుకోలేదన్నయ్య. ఏం టెన్షన్ లేదమ్మా, నేను సరోజుకి అంతా చెప్పాను. అది 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 ఏంటి బాబు గారు, టెన్షన్ పెట్టకండి, తొందరగా చెప్పండి. ఏం లేదు బాబుగారు, మరి నేను చెప్పిన తర్వాత మీరు కాదనకూడదు. అలాగైతేనే చెప్తాను. కాదన్నాను. బీపీ పెంచకండి, తొందరగా చెప్పండి. బీపీ పెంచుకోకుండా నేను చెప్పేది జాగ్రత్తగా విను. మన సరోజని గిరికిచ్చి పెళ్లి చేద్దాం. గిరికి సరోజ అంటే చాలా ఇష్టం. నీతో మాట్లాడమని నాతో చాలాసార్లు చెప్పాడు. ఏంటి ఆ పల్లెటూరు గిరిక? పల్లెటూరు నుంచి పల్లె తీసేక బావా. ఈ రోజులో పల్లెలుగా లేవు. అయినా మన గిరికేం తక్కువ.
నేను ఎందుకు చెప్తానో ఆ మాట విను. గిరి మన సరోజని చాలా బాగా చూసుకుంటాడు. అందులో మన లక్ష్మి కూడా అదే ఊళ్ళో ఉంది. ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకుంటారు. అది కాదు బావగారు. బాబు నీకో దండం. నేను ఎందుకు చెప్తాను విను, నా మాట విను. నన్ను వదిలే, అటు నుండి నరకు రావాలి. అసలే మా అన్నయ్య చండ శాసనుడు. అన్న కూతురో నువ్వు, మాయ కూతురో నువ్వు సరిపెడుతున్నారు కదరా. ఏటుంది వాళ్ళ కాడ మంచితనం, మంచి గుణం. ఆహా, ప్రపంచంలో ఎవడికి లేదు మరి. రే, మంచి మలేరియా లాంటిది, గుణం చికెన్ గున్యా లాంటిది ఎవడికి కావాలరా? మళ్ళాంటోళ్ళుగా నోరు పెంచారు నా కొడక. ఎక్కువ మాట్లాడే పళ్ళు రాలిపోతాయి. ఏళ్ళతోనే ఏకలాగా చచ్చిపోతాను, మధ్యలో నువ్వు ఒక్కడవే. ఎలా ఉన్నారు? రండి మావయ్య. అన్నయ్య, రండి, బాగున్నారా? రండి. కూర్చో అన్నయ్య. రండదినా కూర్చోండి. ఏటో అందరూ ఒకసారి కట్టుకొని వచ్చి పడిపోయినారు, లాయర్ తమ్ముడితో సహా. ఏటని పెద్ద విశేషం ఉంది ఏంటి? పెద్ద విషయమే, మన గిరి పెళ్లి విషయం. ఆ? ఏదైనా పెద్ద సంబంధం పట్టుకొచ్చినారేటండి మా గిరిగోడికి. అదేంటన్నయ్య గారు, మా సరోజ ఉండగా గిరికి మరో సంబంధం చూస్తారా? అలా చెప్పొదినా, ఈయన గారికి చిన్నప్పటి నుంచి మా అమ్మాయికి మీ గిరి అంటే సచ్చేటంత ప్రేమ. అందుకే నేను ఎన్ని సంబంధాలు తెచ్చినా గిరిని తప్ప ఎవరిని చేసుకోనని ముందుకేస్తుంది తను. అవునా మావయ్య? కానీ నాకే మళ్ళీ ఈ పల్లెటూరు సంబంధం ఏంటా అని కొంచెం ఆలోచించాను. కానీ మా లాయర్ బాబు గారు మీలాంటి ఉత్తములింటికి కోడలుగా వెళ్ళడం అదృష్టమన్నారు. మొత్తం లాంటి పెద్ద పెద్ద మాటలు మాకు ఎందుకులేండి. చూడండి, మా చెల్లి కూతురునిచ్చి గిరికి చేద్దాం అనుకున్నాం. అయితే మీ చెల్లి కూతురు ఇంకెవరికైనా ఇచ్చి చేసుకోండి, నేను మాత్రం సరోజాని చేసుకుంటా. ఊరుకో అన్నయ్య. గిరికి ఇష్టం లేకుండా నీ చెల్లెలు కూతురించి పెళ్లి చేసి వాళ్ళు గొంతు కోసేదానికంటే అందరికి ఇష్టం పెళ్లి చేస్తాం, అందరూ హ్యాపీగా ఉంటారు. పెళ్ళవగానే నీ బాధ్యత తీరిపోదు. రేపొద్దున ఏదైనా జరగరాని జరిగి కేవలం గిరికి ఇష్టం లేని పెళ్లి చేసిన కారణంగా తన దగ్గర రావడాలని చెప్పి నీ చెల్లెలు కూతురు ఏదైనా చేసుకుందనుకో, అప్పుడు పెద్ద కేసు అవుతుంది. ఆ కేసు నుండి బయటపడడానికి కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇదిగో చూడండి, రేపు గిరికేమన్నా అయ్యిందో నేను బ్రతకలేను. అమ్మగారు లేకపోతే నేను బతకలేనండి అయ్యా. ఎందుకు బతకలేవురా? వచ్చి ఎదవ, ఎదవ, బావగారు, ఎదవ అని. వాడితే ఏంటి మనకి? రండి కూర్చోండి. సర్లేండి, వాళ్ళేదో చేసేసుకుంటారని కాదు కానీ మీరందరూ ఇష్టపడినప్పుడు నానొక్కడిని ఎందుకు వ్యతిరేకించాలా? అలాగే కానిద్దాం. సరోజాగిరి పెళ్లి ఘనంగా జరిపిద్దాం. గుడ్. ఏంట్రా ఇది? ఇంత రిలాక్స్ గా ఎలా ఉండగలుగుతున్నావు? మనిషి ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తే పెద్దగా కనపడుతుంది. అదే మనసుతో ఆలోచిస్తే చాలా చిన్నగా కనపడుతుంది. నేను ప్రతి విషయాన్ని మనసుతో చూస్తాను, అలాగే ఆలోచిస్తాను. అందుకే ఇంత రిలాక్స్గా ఉంటున్నాను. ఇప్పుడు ఏం జరుగుతుందని నేను టెన్షన్ పడాలి? ఆ సరోజ గిరిని పెళ్లి చేసుకుంటుంది, అంతేగా? ఏమిటి, సరోజ గిరిని పెళ్లి చేసుకుంటుందా? ఏమిట్రా నువ్వు అంటుంది నిజమేనా? అవునమ్మా. అది ఎలా సాధ్యం రా? సరోజ తిరిగింది శేషుతో కదా. శేషుగాడితోనే తిరిగింది, వాడు పెళ్లి చేసుకోడుగా. ఎంజాయ్ చేయడానికి ఇలాంటి అమ్మాయిలు కావాలి, కట్నం కోసం డబ్బున్న అమ్మాయి కావాలి. మంచి పనే జరిగింది. నీలాంటి మంచివాణ్ణి కాదన్నందుకో ఆ సరోజకి తగిన శాస్తే జరిగింది. అది సరేరా, అసలేం జరిగింది? వాడెలా ఒప్పుకున్నాడు? గిరికి ఇవేం తెలియదు నాన్న, అదే నా టెన్షన్ అంతా. తెలిసి గిరి సరోజం చేసుకోవడం, కానీ వాడికి ఎలా చెప్పను? ఇప్పుడు చెప్పిన వినే పరిస్థితులు లేడు నాన్న వాడు. నువ్వెందుకురా బాధపడాలి? నువ్వు ప్రేమిస్తున్నావని తెలిసి సరోజిని పెళ్లి చేసుకుంటున్నందుకు ఆ గిరి బాధపడాలి. నీలాంటి మంచివాణ్ణి కాదని ఆ శేషుగడితో తిరిగి మోసపోయినందుకు ఆ సరోజ బాధపడాలి. తప్పు చేసిన వారందరూ బాధపడాలనుకోవడం తప్పమ్మా. కానీ ఆ తప్పులు చేసిన వారు తమ తప్పులు తెలుసుకొని సరిదిద్దుకుంటే అది చాలమ్మా. తల్లి కదరా, తట్టుకోలేకలా అంది. సరే కానీ ఒరే సూర్య, నిజంగా సరోజ దూరమైనందుకు నీకు బాధగా లేదురా? ఎందుకు నాన్న బాధ? నిజమైన మగాడికి ప్రేమన్నా ప్రేమించిందైనా తన జీవితంలో చిన్న పార్ట్ మాత్రమే. నిజంగా బాధ అంటూ ఉంటే అది జీవితంలో ఓడిపోయినప్పుడు, అనుకున్న సాధించలేనప్పుడు. నేను మగాడిని నాన్న, ప్రేమికుని మాత్రం కాదు. చాలరా, నాకీ తృప్తి చాలు. నీలా కుర్రాళ్ళందరూ ఇలా ఆలోచిస్తే ఇక కన్నవాళ్ళకి ఏ కడుపుకోతా ఉండదురా. రే, ప్రేమ అంటూ ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందంటూ చివరికి జీవితాన్నే త్యాగం చేసుకునే కుర్రాళ్ళందరికీ నా కొడుకు ఒక ఆదర్శం రా. లేదురా, నాకు ఇక నువ్వేమైపోతావన్న ఆలోచనే లేదురా. ఆ మాటకొస్తే నాకేంటి, నీలా ఆలోచించి